సార్ అది యనమల రామకృష్ణుడు టీటీడీ దేవస్థానానికి రీసెంట్‌గా ఒక లేఖ రాశారు. ఏంటంటే వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని టేక్ ఓవర్ చేయండి. దీని అభివృద్ధి కోసం టీటీడీ అభివృద్ధి చేయాలి అని చెప్పి. అయితే ఇక్కడే టీడీపీకి సంబంధించినటువంటి ఒక అనుకూల పత్రికలో ఇలా ఏ దేవస్థానాన్ని అంటే వాళ్ళని టేక్ ఓవర్ చేసుకుంటూ పోతే రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నీ టీటీడీ అండర్‌లోకి వెళ్తాయి. ఇప్పటికే టీటీడీ మీద ఫుల్ బర్డెన్ అవుతుంది అన్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా కొండగట్టు దేవాలయానికి 35,00,00,000 నిధులు మంజూరు చేయండి అని లేఖ రాయగానే కోట్లు మంజూరు చేశారు. మరి ఇక్కడ యనమల రామకృష్ణుడు రాసిన లేఖకు అభ్యంతరం ఉన్నప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ లేఖకు కూడా అభ్యంతరం ఉండాలి కదా! దీనిపైన ఏమంటారు? అంటే ఏబిఎన్ రాశారని చెప్తున్నటువంటి వ్యాఖ్య ఏదైతే ఆలయాలన్నింటినీ టీటీడీ గాని తీసుకుంటూ పోతే అది బర్డెన్ అవుతుంది, అది కరెక్ట్ కాదన్న సూత్రీకరణ కరెక్ట్. దాంట్లో సందేహం లేదు. అయితే వాళ్ళు వేసే ప్రశ్న ఏంటంటే మీ ప్రశ్నలో వచ్చినట్టు అన్నిటికీ అది వర్తించాలి. ఓన్లీ యనమల రామకృష్ణ గారి ఆలయం ఇట్లా అది మంచిది కాదు. అక్కడ టీటీడీ 3 విషయాల్లో చాలా తీవ్రమైనటువంటి భవిష్యత్తులో ఇబ్బంది పడిపోతుంది. ఒకటి మీరు ప్రస్తావించినట్టు ఆలయాల్ని నిధులు ఇవ్వడం. 2 ఆలయాల్ని టేకప్ చేయడం, కొత్త ఆలయాలు నిర్మించడం. 3వది కళ్యాణ మండపాలు నిర్మించడం. ఈ 3 టీటీడీకి తలకు మించిన భారంగా మారిపోతుంది. ఎందుకంటే టీటీడీ ఒక వ్యవస్థే కావచ్చు కానీ దాన్ని మెయింటైన్ చేయడానికి వేల మంది ఉద్యోగులను పెట్టుకోవాలి. టీటీడీ పూర్తిగా ఉండి ఆదాయం మీద ఆధారపడిన వ్యవస్థ. ఇప్పుడు టీటీడీ ఒక మంచి ఆదాయ వనరు కలిగినటువంటి వ్యవస్థ ఏం చేయొచ్చు, ఒక జీర్ణోపార్జనటువంటి ఆలయాలకి సహాయం చేయడం, 1 కోటో 2 కోట్లు ఇవ్వడం, అలా చేయడం వాళ్ళ అవసరాలు బట్టి చేసుకుంటూ పోతే దానికి అయిపోతుంది. ఈ లేఖంగా టేక్ ఓవర్ చేస్తే ఏమవుతుంది, దాన్ని మెయింటైన్ చేయాలి రేపు జీవితకాలం. ఇప్పుడు ఒక ఆలయం దీపదూప నైవేద్యం లేకుండా పోతుంది. దురదృష్టవశాత్తు హిందూ దేవాలయాలు చాలా ఉన్నప్పుడు ఇంకొక హిందూ దేవాలయంగా ఉన్నటువంటి టీటీడీ నుంచి కొంత ఆర్థికంగా బాగుంది కాబట్టి ₹4 సహాయం చేయొచ్చు, తప్పేం లేదు. ఆ రకంగా సహాయం చేసి దాన్ని జీవనోపాధి కనిపెట్టేసి వాళ్ళు ఊరోళ్ళు మెయింటైన్ చేసుకోవాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్ శాఖ మెయింటైన్ చేసుకోవాలి. దాన్ని టీటీడీ తీసుకుంటే జీవితకాలం మెయింటైన్ చేసుకుంటా పోతూ ఉంటే డబ్బులు ఖర్చు అవడమే కాదు, దానికి ఒక వ్యవస్థను క్రియేట్ చేయాలి. ఈరోజు 10,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు, ఇంక పెట్టుకుంటూ పోతే ఇంకో 10,000 మంది ఎంప్లాయీస్ని పెట్టాలి. ఇప్పుడు 900 కోట్లు 800 కోట్లు ఎంప్లాయీస్ జీతభత్తే అవుతుంది, రేపు 1,800 కోట్లు అవుతుంది. యాడ్ నుంచి వస్తుంది ఆదాయం? రేపు టీటీడీకి ఒక తలబాసిన భారం అవుతుంది కదా. కాబట్టి కొత్త ఆలయాలు అన్ని టేకప్ చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా అవకాశం ఉంటే ఆర్థిక సహాయం చేసే వరకు దీన్ని సమ్ ఎక్స్కి ఒక న్యాయం, సమ్ వైకి న్యాయం ఉండకూడదు. అది యనమల రామకృష్ణ గారికి అదే న్యాయం ఉండాలి, పవన్ కళ్యాణ్ ఇంకా ఎవరికైనా అదే న్యాయం ఉండాలి. రెండోది ఇంకో స్టెప్ ఏం చేస్తున్నారు, చాలా రాష్ట్రాల రాజధానుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ల్యాండ్ ఇస్తే ఆలయాలు నిర్మిస్తున్నారు, నమూనా ఆలయాలు అంటారు. నమూనా ఆలయాలు నిర్మిస్తే ఏమవుతుంది, ఈ రోజు బాగానే ఉంది, రేపు ఆలయాన్ని మెయింటైన్ చేయొద్దు, అదొక సమస్యగా ప్రాబ్లం అవుతుంది. రెండోది కళ్యాణ మండపాల విషయాలు వచ్చేసరికి ఇప్పటికే గతంలో ఒక కమిటీ వేశారు. కొన్ని అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు అధికారంలో ఉండే వాళ్ళు సిఫారసు భరించలేకుండా కళ్యాణ మండపం కట్టేస్తారు. ఆడ ల్యాండ్ ఏమో ఒక దాత ఇచ్చేస్తాడు, 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు, ఆడ 1 కోటి 2 కోట్లు పెట్టి కళ్యాణ మండపం కట్టేస్తారు. దాన్ని మెయింటైన్ చేసేది ఎట్లా? తమాషా ఏంటంటే కొన్ని కళ్యాణ మండపాలకి సంవత్సరం అంతా కలిసి 1-2 పెళ్లి కూడా కావు. స్వయంగా టీటీడీ ఒకసారి లెటర్ రాసింది, కళ్యాణ మండపాలు ఎవరైనా మెయింటైన్ చేస్తారంటే ఇచ్చేస్తాము అని. మళ్ళీ కొత్త కళ్యాణ మండపం కడతారు. కొన్ని కళ్యాణ మండపాలకు ఆదాయాలు వస్తాయి, బట్ మెజారిటీ. కాబట్టి కళ్యాణ మండపాలు విస్తృతంగా కట్టడం, ఆలయాల్ని టేక్ఓవర్ చేసుకోవడం, 3 కొత్త ఆలయాల పేరుతో నమూనాలు కట్టడం, దీన్ని ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం స్టాప్ చేయాలి. అయితే ఏబిఎన్ రాసిన ఆ సూత్రీకరణ నేను ఆహ్వానిస్తున్నా, అది మంచిది. బట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు ఇచ్చినటువంటి అప్పుడే కాదు, నీకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక సార్లు ఆలయాలు కట్టాలన్నప్పుడు తీసుకోవాలన్నప్పుడు రాశారు, అప్పుడు కూడా ఈ వార్త రాయాలి. రాస్తే అది సంపూర్ణత వస్తుంది. కాబట్టి వేరే ఉద్దేశంతో రాస్తే ఏమవుతుందంటే అది ఒకరికొక న్యాయం ఇంకొక న్యాయం అవుతుంది. కాబట్టి నిష్పక్షపాతంగా ఒక పాలసీగా దాన్ని విమర్శిస్తే ఆహ్వానించదగ్గ పరిణామం, అది మంచిది కూడా. టీటీడీ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పగానే 35 కోట్ల రూపాయలు తెలంగాణలో ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామికి. రేపు అదే ప్రభుత్వంలో ఇంకొక ముఖ్య నాయకుడు వచ్చి రేపు మహారాష్ట్రలో నాకు ఈ దేవాలయం అంటే ఇష్టము, నాకు ఈ దేవాలయంకు నాకు ఆ దేవుడి మీద నమ్మకము, 50 కోట్లు ఇచ్చేయమంటే ఇచ్చేయచ్చా? ఇచ్చేసి కడుతున్నారు కదా. చండీగఢ్లో కడుతున్నారు, మహారాష్ట్ర బాంబేలో కడుతున్నారు, బెంగళూరులో కడుతున్నారు, మైసూరులో కడుతున్నారు, ఇస్తున్నారు వరుస పెట్టి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం లెటర్లు కూడా రాసినట్టు గతంలో చర్చ వచ్చింది, మీరు స్థలం ఇస్తే మేము అన్ని రాష్ట్ర హెడ్ క్వార్టర్లో, అన్ని రాష్ట్ర ప్రభుత్వ హెడ్ క్వార్టర్. ఇప్పుడు దేవుడి మీద ఉన్న భక్తితో ఎవరో ఒక దాత ఇచ్చేస్తాడు, 10 ఎకరాలు 5 ఎకరాలు 100 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులే ఇస్తాడు, బాగానే ఉంది. ఆస్తే మళ్ళీ సంపాదించదు కదా. ఆడొక టెంపుల్, ఆడొక కళ్యాణం పడితే దాని మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, ఎలా మెయింటైన్ చేయాలి? తిరుమల తిరుపతి ఇప్పుడు అంతా ఉండి ఆదాయం, ఉండి పెట్టాలంటే సీసీ కెమెరాలు, సెక్యూరిటీ. ఎందుకంటే
ఉండిలో ఎంత ఆదాయం వస్తున్నది ఇంపార్టెంట్ కాదు. తస్కరణకు గురైందంటే చాలా చెడ్డ పేరు వస్తుంది, సెంటిమెంట్లు దెబ్బతింటాయి. కాబట్టి ఇవన్నీ ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే పెద్ద ఎత్తున నియామకాలు. దానివల్ల ఏమవుతుంది, కోట్ల రూపాయలు భారం అయిపోతుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగుంది, ఇవన్నీ పెద్ద భారం అయిపోయి రేపు ఉండి ఆదాయంలో కొంచెం అటు ఇటు ఒడిదుడుకులు వస్తే వ్యవస్థకే నష్టం వస్తుంది రేపు మౌలిక. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత అయినా సరే సాయం చేసే వరకు ఉండాలి, ఆడికి అయిపోవాలి వాళ్ళ పని. దాని ఎత్తిన పెట్టుకున్నారంటే అది భారంగా మారుతుంది. ఆ విషయంలో మాత్రం ప్రభుత్వం ఆలోచించాలి, టీటీడీ ఆలోచించాలి. మీరు అన్నట్టు ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ కొంతమంది వచ్చినప్పుడు లేదా ఇద్దరు వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు. అది అన్ని ప్రభుత్వాలు జరుగుతుంది, ఈ ప్రభుత్వమే కాదు. దాన్ని మానుకోవాలి. టీటీడీ ఇండిపెండెంట్ గా ఒక సూత్రబద్ధంగా వ్యవహరిస్తేనే మంచిది.